మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాలు వందనం తెలియజేస్తున్నాను. పిల్లరా అందరూ బాగున్నారు కదా? మరి ఈ దినముకి ఏర్పాటు లేఖన భాగం మనం చూసినట్లయితే అపోస్తుల కార్యము గ్రంథం 3వ అధ్యాయము 6-10 చదువుకున్నాం. అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడవమని చెప్పి వాని కుడి చెయ్యి పట్టుకుని లేవనెత్తెను. వెంటనే వాని పాదములను చీరమండలను బలము పొందెను. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను. నడుచుచు గంతులు వేయచ్చు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళెను. వాడు నడుచుచు దేవుని స్తుతించుట ప్రజలందరూ చూచి శృంగారమును దేవాలయపు ద్వారం వద్ద భిక్షము కొరకు కూర్చుండిన వాడు వీడే అని గుర్తెరిగి వానికి జరిగిన దాన్ని చూచి విస్మయంతో నిండి పరవశులయ్యిరి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ర ప్రేమ గల తండ్రి, నీ పరిశుద్ధ పాదము స్తుతం దేవా ప్రభా. తండ్రి ఇంతవరకు నాయన ప్రభా నాయన మరి మమ్మల్ని సజీవులుగా ఉంచిన విధానాన్ని బట్టి నాయన మీకు వందనం తెలియజేసుకుంటున్నాం ప్రభా. తండ్రి గడిచిన వారం నుండి తండ్రి ఈ వారం వరకు మమ్మల్ని సజీవులుగా ఉంచినాయన ప్రభా. నీ సన్నిధిలో నిలవబెట్టిన విధానాన్ని బట్టి నాయన మీకు వందమున్నాయన ప్రభా. తండ్రి ప్రభా ప్రతి ఒక్కరు తండ్రి వినగల దేవుడు గ్రహించగల మనసును వాక్యానుసారంగా జీవించే జీవితం దయచేయండి నాయన తండ్రి. ప్రభా నన్ను సిలువ చాటు మరుగుపరచండి ప్రభా. నా నోటిని పొరగా సాధారణంగా వాడుకున్నామని ప్రభా ప్రతి ఒక్కరూ విని మరి మార మనసు పొందలాగా నా కృప దయచేయమని మా ప్రభు వినమ్గా వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇది మనకి తెలిసినదే. చూడండి, అపోస్తుల కార్యము గ్రంథమునకు మరొక పేరు ఉంది. ఏంటంటే పరిశుద్ధాత్మ కార్యముల గ్రంథం, పరిశుద్ధాత్మ కార్యము గ్రంథం అని. ఈ లోకంలో మనం సాతాను ఓడించి జయ జీవితం మనం పొందాలంటే మన దేవుని వాక్యములో మూడు వాక్యాలు మనము గ్రహించాలి. ఏమిటంటే మొదటిది నజరేయుడైన యేసుక్రీస్తు నామం, రెండవది యేసుక్రీస్తు యొక్క రక్తం, మూడవది యేసుక్రీస్తు గురించి సాక్ష్యం ఇచ్చుట. ఈ మూడు మనలో ఉన్నట్లయితే మనం తప్పకుండా సాతాన్ని మనము జయించగలం. ఈరోజు అంశం ఏంటంటే నీ యొద్ద ఏముంది ఈరోజు అంశం. కాబట్టి చూడండి, మూడవది యేసును గురించిన సాక్ష్యం. చూడండి, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనమును చూసినట్లయితే వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించి ఉన్నారు. కాబట్టి మనము సాతాను జయించడానికి ఈ మూడు ఆయుధాలు అలాంటివి. ఆయుధాలు ఇప్పుడు నేను చెప్పానే, ఆ మూడు ఆయుధాలు అలాంటివి. మనము సాతాన్ని జయించాలంటే ఆ మూడు మనలో ఉండాలన్నమాట. కాబట్టి చూడండి, యేసు నామము అన్ని నామముల కన్నా పైనామం అండి, అత్యున్నతమైన నామం. మనము ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో మనం చూడొచ్చు. కాబట్టి యేసు రక్తంలోకి ఎల్లవేళ్ళ జయం. శిలువలో కాచిన యేసు రక్తం అంటే సాతానికి భయం. శిలువలో కాచిన యేసు రక్తం అంటే సాతానికి భయం. చూడండి, ఆ ప్రభువు సిలువ ఎక్కకుండా ఉండాలని అనేక విధాలుగా ప్రయత్నాలు చేశాడు అపవాది కదా. ఏమన్నాడు? ఈ యొక్క దేవాలయ శిఖరం ఎక్కి దూకమన్నాడు ప్రభువుని. అదే విధముగా యూదుల చేత రాళ్లతో కొట్టించే ప్రయత్నాలు కూడా అనేకమైనవి చేశాడు. అంటే ప్రభును సిలువ ఎక్కకుండా చేయడానికి అనేక ప్రయత్నాలు చేశాడు. కానీ మన ప్రభు సిలువ ఎక్కి
తన అమూల్యమైన రక్తాన్ని చిందించి మనకి రక్షణ ప్రసాదించాడండి. తన అమూల్యమైన రక్తాన్ని చిందించి మనకు రక్షణ ప్రసాదించాడు. కనుక అయితే అపవాది అమూల్యమైన రక్తాన్ని అంతా ప్రభు కార్చాడు. ప్రభు సిలువలో తన అమూల్యమైన రక్తాన్ని అంతా కార్చారు. ఈ యేసు రక్తం అంటే అపవాదికి భయం అట. యేసు రక్తం అంటే అపవాదికి భయం. యేసును గెలుచున్న సాక్ష్యం ఇవ్వడం వల్ల అపవాదిని మనము జయించగలం. యేసును గూర్చిన సాక్ష్యం ఇవ్వడం వల్ల అపవాదిని మనము జయించగలం. అంటే చూడండి, చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, ఏదైనా సరే యేసును గూర్చిన సాక్ష్యం ఇవ్వడానికి మనం ప్రతి ఒక్కరూ, క్రైస్తవులను ప్రతి ఒక్కరు ముందుకు వచ్చేవారిగా ఉండాలి, సాక్ష్యం ఇచ్చేవారిగా ఉండాలి. ఒక పాట ఉంది కదా, సాక్ష్యం ఇచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యం ఇచ్చేదా అది మనం పాటలు పాడతాం, కానీ సాక్ష్యం చెప్పాలంటే ముందుకి రాం కదా. అదేవిధంగా క్రైస్తవుడు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. దేనికి? సాక్ష్యం ఇవ్వడానికి. కాబట్టి మన సాక్ష్యంలో ఏముండాలంట? పరివర్తన, మార్పు, నూతన మనస్సు, ఇలాంటి అంశాలన్నీ కూడా మన సాక్ష్యంలో చేర్చుకునేవారిగా ఉండాలి. ఇలాంటి సాక్ష్యాన్ని కేవలము క్రైస్తవులుగా మనం మాత్రమే చెప్పగలం. క్రైస్తవులుగా మనం మాత్రమే చెప్పగలం అండి ప్రియులారా. కాబట్టి సాక్ష్యం ఇవ్వడానికి చాలామంది అసలు ముందుగా సాక్ష్యాలకి తరణమిస్తారు. ఏ సంఘంలోనైనా ముందు సాక్ష్యాలకి తరణమిచ్చేవారిగా ఉంటారు, సమయం ఇస్తారు ముందు సాక్ష్యాలకి, దేవుడు వారి పట్ల చేసిన మేళ్ళ విషయంలో. అదేవిధంగా తర్వాతైనా సరే ఎవరన్నా మీకు దేవుడు చేసిన మేళ్ళ విషయంలో సాక్ష్యం చెప్పడానికి ఎవరన్నా ముందుకు వస్తే రండి అనేవారికి మనకి అవకాశం ఇచ్చేవారిగా ఉండాలి సంఘ కాపరి గారు. అదే చూడండి, ఈ పేతురు యోహాన్లు పూర్వము అదే దేవాలయానికి వెళ్ళేవారు. అవునా? అదే దేవాలయానికి వెళ్ళేవారు, ఆ భిక్షగాడిని చూస్తూనే వారు వెళ్ళేవారు. కానీ ఇప్పుడు వారు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నవారు. కాబట్టి ఈ భిక్షగాడు అయ్యా అయ్యా ధర్మం చేయండి, అయ్యా 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 అన్న అడుగుతుంటే వీళ్ళు ఏమన్నారు చూడండి. ఈ భిక్షగాళ్ళు ఏం చేస్తారంటే ఆ చేతుల వైపే చూస్తారు కానీ ముఖాలు చూడరు. అంటే చేతులు ఏముంది, ఏమిస్తున్నారు అని చూస్తారు కానీ ముఖాలు చూడరు అన్నమాట. అయితే వీళ్ళిద్దరూ ఏం చేస్తారంటే, మా యొద్ద వెండి బంగారములు ఏమీ లేవు కానీ మాకు కలిగినదే నీకు ఇస్తాం అని అన్నప్పుడు ఆ మాటలందు ఆ భిక్షగాడు లక్ష్యం ఉంచాడు. అంటే ఏదో ఇస్తారు అన్నట్లుగా లక్ష్యం ఉంచాడు ఆ యొక్క మాటలను బట్టి. అంటే విశ్వాసం, ఏదో ఇస్తారు అన్న విశ్వాసం. కానీ చూడండి, మరి నీకు వెండి బంగారం మా ఏదో లేవు కానీ నీవు అడిగినది నీకు కావాల్సింది మేము ఇస్తాం, వెండి బంగారాలు మా యొద్ద లేవు అని చెప్పి ఏం చేశారు? నజరేయుడైన యేసు నామమున నీవు లేచి నడవమన్నారు. నజరేయుడైన యేసు నామమున లేచి నడవు అనగానే వెంటనే దిగ్గున లేచి నిలబడ్డాడు. చూడండి, అధికారం దేవుడు మనకు కూడా ఇచ్చాడు కదా. ఎప్పుడు మనం భయభక్తులు కలిగి జీవిస్తే, ఆయన పట్ల మనం విశ్వాసం కలిగి మనం జీవిస్తే ఆ అధికారాన్ని దేవుడు మనకు కూడా ఇచ్చాడు. కాబట్టి వెంటనే దిగ్గున లేచి వారితో పాటు దేవాలయంలోనికి వెళ్ళినట్లుగా మనము చూస్తాం.
అదేవిధంగా చూడండి, ఇక గొప్ప అద్భుతాన్ని చేశాడు. అలాంటి అద్భుతాలు నేడు మన ద్వారా జరగాలి. ఇలాంటి అద్భుతాలు మన ద్వారా కూడా జరగాలి. చూడండి, మనం ఎవరికైనా సెకండ్ ఇచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే, మనలో పరిశుద్ధాత్మ శక్తి వారిలోకి వెళ్ళేటట్లుగా ఉండాలి. అంటే మనం పరిశుద్ధాత్మను పొందుకుని ఉంటే మనలో ఉన్న పరిశుద్ధాత్మ శక్తి వారిలోనికి వెళ్ళేటట్లుగా ఉండాలి, వారిలోకి ప్రవహించాలి. అదే అపోస్తలుల దగ్గర వెండి బంగారాలు లేవు. సాధారణంగా మనుషులు వెండి బంగారాలు, ఇళ్ళు, చదువు, ఉద్యోగాలు, పిల్లలు, వ్యాపారాలు ఇవన్నీ ఆశిస్తారు. సహజమే. అంటే ఇవన్నీ వద్దని నేను అంటలేదు, ఇవన్నీ అవసరమే, ఇవన్నీ కూడా అవసరమే, వద్దని నేను అనడం లేదు. కానీ ఏంటంటే, మన జీవితంలో ముందు ఎవరు ఉండాలి? ప్రభువు ఉండాలండి. ఫస్ట్ ప్రయారిటీ మనం ఎవరికి ఇవ్వాలి? ప్రభువుకి ఇవ్వాలి. ఎవరికి వద్దు, ముందు ప్రభువుకి మనం ఇచ్చేవారిగా ఉండాలి. మరి ఆ విధంగా మనం జీవిస్తున్నామా? ఫస్ట్ ప్రయారిటీ మనం ప్రభువుకి మనం ఇస్తున్నామా? కనుక మరి చూడండి, బైబిల్ గ్రంథంలో యాకోబు భక్తుడిని చూస్తాం. ఆది కాండంలో యాకోబు భక్తుడిని మనం చూస్తాం. ఇశ్రాయేలుగా మార్గం ముందు, యాకోబు మార్గం ముందు. యాకోబు అంటే ఏంటి అర్థం? మోసగాడని అర్థం. ఇశ్రాయేలుగా మారక ముందు ఏం చేశాడు? ప్రార్థన ఏదో చేశాడు. అంటే దేవునికి అతనికి మధ్య వ్యక్తిగత సంబంధం ఏమీ కూడా లేదు. ఏదో ప్రార్థన చేశాడు. అంటే ఎందుకు వెళ్ళిపోతున్నాడు? ఆ ఊరి నుండి ఎందుకు వెళ్ళిపోతున్నాడు అంటే, అన్న చంపేస్తాడేమో అనే భయముతో పరిగెడుతున్నాడు, వెళ్ళిపోతున్నాడు. అంతే, అన్న చంపేస్తాడేమో అన్న భయముతో వెళ్ళిపోతున్నాడు. మా అన్న చంపేస్తాడు అనుకొని ఈ విధంగా ఇల్లు వదిలి దూరంగా వెళుతున్నాడు అతడు. ఆ రాత్రి చూడండి, ఆదికాండం 28వ అధ్యాయము 20-22 వచనాల్లో మనం చూడొచ్చు దీన్ని. కాబట్టి అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా తిరిగి వచ్చినట్లు దేవుడు నాకు తోడై ఉండి, నేను వెళుతున్న ఈ మార్గంలో నన్ను కాపాడి, తినుటకు ఆహారమును, ధరించుటకు వస్త్రములను, నివసించుటకు నివాసమును ఇవన్నీ ఇచ్చిన ఎడలా, దయచేసిన ఎడలా యెహోవా నాకు దేవుడై ఉండును. మరియు స్తంభముగా నేను నిలుపున ఈ రాయి దేవుని మందిరమగును. మరియు నీవు నాకు ఇచ్చు యావత్తులో, దేవుడు ఇస్తున్నాడు కదా మొత్తం, నాకు ఇచ్చిన యావత్తులో 10వ వంతు నిత్యముగా నీకు చెల్లించేదనని మొక్కుకున్నాడండి యాకోబు. నువ్వు నాకు ఇచ్చిన యావత్తులో 10వ వంతు నీకు ఇస్తానని మొక్కుకున్నాడు. కాబట్టి ప్రభువుని ప్రియులారా, ఈ లోకంలో మనకు కావాల్సినవి ఇవి కావు. అనేక మంది ఈ లోకంలో మనకు ఉండటానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్టలు, నివాసము ఇవన్నీ ఉంటాయి. కానీ ఇవన్నిటిలో తృప్తి పొందుతున్నారా లేదో ఒకసారి అడగండి ఎవరినన్నా. ఇవన్నిటిలో తృప్తి పొందుతున్నారా అంటే వారు ఇంకా ఏవేవి వీటి మీద, ఇంకా దేని మీద వారికి ఆశ అనేది ఉంటుంది. కాబట్టి మనము క్రైస్తవులు అన్నవారు ఉన్నవారితో మనము సంతృప్తి చెందేవారిగా ఉండాలి. క్రైస్తవులు అన్నవారు ఉన్నవాడితో సంతృప్తి చెందేవారిగా ఉండాలి. కనుక ఉన్నా లేకపోయినా తృప్తిగానే మనము ఉండాలి. ఉన్నా లేకపోయినా మనము తృప్తిగానే ఉండాలి. కాబట్టి ఈ విధముగా జీవించాలని ప్రభువు కోరుకుంటున్నాడు. ముందు మనం ప్రథమ స్థానము మనము దేవునికి ఇచ్చేవారిగా ఉండాలి. మరి దేవునికి ఇచ్చేవారిగా ఉండాలి. కానీ ఇక వేరే వాటికి ఇవ్వండి, కానీ ఫస్ట్ ప్రయారిటీ దేవునికి ఇవ్వండి. తర్వాత వేరే విషయాల్లో ఇంటర్ఫియర్ అవ్వండి, అంతే. ఇంక చెప్పాలంటే చూడండి, పేతురు యోహానుల చేత ప్రసిద్ధమైన సూచక్రియ జరిగినప్పుడు ఆ పుట్టి కుంటివాడు గంతులు వేయడం మొదలుపెట్టాడు. పుట్టుకతోనే
వెంటనే కుంటివాడు గంతులు వేయటం మొదలుపెట్టాడు. ఎంత సంతోషం కదా. కాబట్టి మనము దేవుని సన్నిధిలో ఆ విధముగా గంతులు వేస్తాం. ఆ విధముగా మనము గంతులు వేస్తాం. మన హృదయం ఆ విధముగా గంతులు వేస్తుంది దేవుని సన్నిధిలో. కాబట్టి దేవుడు వాగ్దానం చేస్తూ అంటున్నాడు. ఏమని తెలుసా? మలాకీ గ్రంథం ఒకసారి చూడండి, 4వ అధ్యాయం 2వ వచనములో, నా నామమందు భయభక్తులు గలవారకు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యం కలుగజేయను, కనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుదురు. క్రొవ్విన దూడలు గంతులు వేసినట్లు మీరు గంతులు వేయుదురు. మీరు కోడి దూడ చూసి ఉండరు కదా, అది పుట్టినప్పుడు ఏం చేస్తుందట? గంతులు వేస్తుందట. పుట్టినప్పుడే గంతులు వేస్తుందట. కనుక దేవుడు ఆ విధంగా మనకి నూతన ఆరోగ్యాన్ని కలుగజేస్తాడు. పుట్టుకుంటే వారి జీవితంలో అద్భుతం జరిగినప్పుడు కలిగిన మార్పులు కొన్ని చూద్దాం. చూడండి, పుట్టుకుంటే వారి జీవితంలో అద్భుతం జరిగినప్పుడు అతను ఏం చేశాడు? ఏం చేసి ఉంటాడు? ఏముంది ఆయనకి అని అనుకుంటున్నారా? చూడండి ఏం చేసి ఉంటాడో. చూడండి, అతడు అప్పటి వరకు భిక్షగాడిగా అందరినీ అడుక్కుంటూ ఉండేవాడు కదా. రోడ్డు పక్కన కూర్చొని అందరినీ భిక్షం అడుక్కుంటూ ఉండేవాడు. ఇప్పుడు అతని జీవితం ఏం మారిపోయింది. దేవుడు తలుచుకుంటే సెకండ్ పట్టద్దు మన జీవితాలు తారుమారైపోవడానికి. మన జీవితాలు తారుమారైపోవడానికి సెకండ్ పట్టద్దు ప్రియులారా, దేవుడు తలుచుకుంటే. కాబట్టి ఇక్కడేమంటున్నాడు? ఇక్కడేం చేస్తున్నాడు? అందరిని అడుక్కునేవాడు, కానీ ఇప్పుడు ఇవ్వడం మొదలెట్టాడు. మీరేమనుకుంటున్నారు? ఇప్పుడు ఆయన దగ్గరే ఉంది ఇవ్వడానికి అనుకుంటున్నారా? ఏమి ఇస్తున్నాడో చూడండి. అతడు ఏమి ఇస్తున్నాడు? అతడు దేవునికి స్తుతి ఇస్తున్నాడు. స్తుతి మనం ఇస్తున్నామా? మనం స్తుతి ఇవ్వడానికి మనకు టైం లేదండి. మనం స్తుతి ఇవ్వడానికి టైం ఉందా? స్తుతి ఇస్తున్నాడు. ఇప్పటివరకు ఎవరో ఒకరు అతన్ని ఎత్తుకొని వచ్చి దేవాలయం దగ్గర కూర్చోబెట్టేవారు. ఇప్పుడే అతడు అనేక మందిని దేవాలయంలోకి నడిపిస్తున్నాడు. మనం ఎంతమందిని నడిపిస్తున్నామండి దేవాలయంలోనికి? ఎంతమందిని నడిపిస్తున్నాం దేవాలయంలోనికి? మరి అప్పటి వరకు ఇతరులకు భారముగా ఉన్న ఇతడు అప్పుడు వారికి సంతోషాన్ని కలుగజేస్తున్నాడు. అప్పటి వరకు తాను ఎక్కడ పడి ఉన్నాడో అక్కడే ఉండేవాడు కదా, నడవలేడు కదా. ఎక్కడ పడి ఉన్నాడో అక్కడే పడి ఉండేవాడు, నడవలేని పరిస్థితి. కనుక ఇప్పుడు అతను నిలిచి నడుస్తూ గంతులు వేస్తున్నాడు. అప్పటి వరకు దేవాలయం బయట ఉండేవాడు, ఇప్పుడు ఎక్కడున్నాడు? దేవాలయంలోనికి ప్రవేశిస్తున్నాడు. ఆ భాగ్యం ఎవరు కలిగించారు? దేవుడు కలిగించాడు. చూడండి, మనకు అన్ని అవయవాలు బాగున్నప్పుడు మనం ఎవరిని లెక్క చేయం. ఏదన్నా ఒక్కటి మన బాడీలో ఏ అవయవం అన్నా ఏదైనా ఒక్కటి బాగోలేదనుకోండి, మనం ఏ పనన్నా చేయగలమా? మనకు మనశ్శాంతి అనేది ఉంటుందా? అప్పటి వరకు నేనని తిరుగుతూ ఉంటాం. అదొక్కటి గుర్తు తెచ్చుకోండి. దేవుడు మనకి ఆరోగ్యం ఇస్తే తప్ప మనం ఏమి చేయలేము. ఆయన ఆరోగ్యం ఇస్తే తప్ప మనం ఉద్యోగాలు చేయలేము, వ్యాపారాలు చేయలేము, ఏమి చేయలేము మనం. ఆయన ఆరోగ్యం ఇస్తే తప్ప, ఆ ప్రభువు కరుణ మన మీద ఉంటే తప్ప ఏమి చేయలేము మనము. కాబట్టి ఇప్పుడు దేవాలయంలో ప్రవేశిస్తున్నాడు. అప్పటి వరకు భిక్ష వాళ్ళతో సహవాసం కలిగి ఉండేవాడు. ఇప్పుడు ఎవరితో సహవాసం కలిగి ఉన్నాడు? అపోస్తలులతో సహవాసం కలిగి ఉంటున్నాడు. అపోస్తలులతో సహవాసము, దేవుని బిడ్డలతో సహవాసం కలిగి ఉన్నాడు. అతని జీవితంలో దేవుడు గొప్ప మేలు చేశాడు. అతనిని దేవుడు ఎంతగానో ఆశీర్వదించాడు. ఇది పరిశుద్ధాత్మ కార్యం. దేవుడు అట్టి కార్యాలు మన జీవితాల్లో చెయ్యాలని
మన జీవితాల్లో చెయ్యాలని మనం కోరుకోవాలి. ఆయన మన ఆ అద్భుతాలు మన జీవితంలో మనం ఆయన చెయ్యాలి అంటే మనం ఆయనకి ఎలా ఉండాలి? విధేయత చూపేవారిగా ఉండాలి, విధేయత కనపరిచేవారిగా ఉండాలి. కనుక ఈ విధంగా మరి ఆ యొక్క కుంటి వారి యొక్క పరిస్థితి పూర్తిగా దేవుడు మార్చేస్తాడండి. కాబట్టి ప్రియులారా, మరి ఈ విధముగా మనము ఏం చేయాలి? మనము దేవుని బిడ్డలుగా మనం జీవించే వారిగా ఉండాలి, దేవునికి విధేయత కలిగి మనం జీవించే వారిగా ఉండాలి, ఆయన భయభక్తులు కలిగి మనం జీవించే వారిగా ఉండాలి. ఫస్ట్ ప్రయారిటీ దేవునికి ఇచ్చేవారిగా ఉండాలి. చెప్పడం కాదండి, చెప్తాం ఫస్ట్ ప్రయారిటీ దేవునికి ఇవ్వండి అని చెప్తాం, కానీ అది ఎంతవరకు నెరవేరుస్తున్నాం అని ఒక్కసారి మనం ఆలోచించుకుంటున్నామా? కనుక మరి ఇవన్నీ మనం కాదు, అన్నీ గమనించే దేవుడు ఉన్నాడు, అన్నీ గమనిస్తున్నాడు. కాబట్టి మనము దేవునికి స్తుతి చెల్లించే వారిగా ఉండాలి. ఆ భిక్షగాడు ఏం చేశాడు? స్తుతి చెల్లించడం మొదలుపెట్టాడు. అప్పటి వరకు అడుక్కునేవాడు, భిక్షం అడుక్కునేవాడు స్తుతి చెల్లించడం మొదలుపెట్టాడు. అనేక మందిని దేవాలయంలోకి తీసుకురావడం మొదలుపెట్టాడు. అలాంటి పనులు మనం చేయగలుగుతున్నామా? చెప్పండి, చేయగలుగుతున్నామా? ఆ విధంగా చేయాలని ప్రభు యొక్క కోరిక. తన బిడ్డలు తన దగ్గరికి రావాలని ఆయన యొక్క కోరిక, ఆయన యొక్క ఆశ. కాబట్టి ఆ విధంగా జీవించాలని ఆయన యొక్క కోరిక. కాబట్టి ఆ విధంగా జీవిద్దామా? ఆ విధంగా జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించను గాక. ఆమేన్. నేను ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగా తండ్రి, నీ పరిశుద్ధ పాదము స్తోత్రం దేవా. ప్రభా తండ్రి, ఇంతవరకు నేను ప్రభా నీ వాక్యం ద్వారా తండ్రి మాతో మాట్లాడిన విధానం బట్టి నైనా మీకు వందనం తెలియజేసుకుంటున్నాం ప్రభా. తండ్రి, ఇంతవరకు నేను ప్రభా ఈ వాక్యం ద్వారా తండ్రి మాతో మాట్లాడి ఉన్నారు నాయన తండ్రి ప్రభా. అనేక మంది వాక్యం విని ఉన్నారు నాయన ప్రభా తండ్రి. మరి విన్నవారు తండ్రి ఈ వాక్యాన్ని అర్థం చేసుకొని ఆ వాక్యానుసారంగా వారు జీవించడానికి నీ కృపను అనుగ్రహించమని నజరేయుడైన యేసయ్య నామమున బ్రతిమాలి విన్నమ్ముగా వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసముతో గల దీవెనలు సదాకాలము ప్రభా. తండ్రి, ఎంతమంది అయితే ప్రభా వాక్యం విని ప్రతి ఒక్కరికి తోడే నిలిచిండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.